सहनाववतु सहनौ भुनक्तु। వర్గలనగానే మనందరికీ గుర్తుకొచ్చేది శ్రీ విద్యా సరస్వతి దేవాలయం. చదువుల తల్లి కొలువుదీరిన వర్గల్లో సామాన్యులకు అందుబాటులో ఒక మంచి క్వాలిటీ విద్యను అందించే హై స్కూల్ ఉంది. అదే విశ్వభారతి హై స్కూల్. సో ఒకసారి స్కూల్ లోపలికి వెళ్దాం. టీచింగ్ ఎలా ఉంది, టీచర్స్ ఏమంటున్నారు, స్టూడెంట్స్ ఏమంటున్నారు, కొందరి పేరెంట్స్తో కూడా మనం మాట్లాడి చూద్దాం. పదండి. God bless mommy. God bless daddy. God bless teacher. Help us always to make them happy. హలో, దిస్ ఇస్ మోనికా అండ్ దిస్ ఇస్ నర్సరీ క్లాస్. ఈ పిల్లలు ఇప్పుడే బుడి నలకలతో స్కూల్కి రావడం స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళు అల్లరి చాలా చేస్తారు. ఆ అల్లరి చేసినా బాగా ముద్దుగా ఉంటుంది, కానీ మేము చెప్పింది కూడా అట్లానే బాగా నేర్చుకుంటున్నారు. ఈ రోజు పిల్లలే రేపటికి భారత పౌరులు కావాలని, వీళ్ళు మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడైనా బాగా చదువుతారు, ఫ్యూచర్లో కూడా బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. విశ్వభారతి హై స్కూల్లో నర్సరీ టు 10th వరకు ఇక్కడ విద్యాబోధన చేస్తారు. ఒక యూకేజీ క్లాస్ రూమ్ లోపలికైతే నేను వచ్చాను. బాగుందా మీ స్కూల్? ఏం నచ్చుతుంది స్కూల్లో? ఎంత క్యూట్ గా ఉన్నావు తెలుసా. నీ పేరేంటి? నీకేం వచ్చు, ఏం నేర్చుకున్నావు ఇప్పటి వరకు? ఏమన్నా రాయని చెప్తావా? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకి వెళ్ళావా, పండ్లు తెచ్చావా, గుట్లు పెట్టావా, గుట్టు మేమింగ్ చేసావా. Morning to one and all. My name is Abdul Rahman from class 8. I have seen this best school ever in my life. We have best faculty and well known and well educated faculty that deal the problems with lovingly and friendly nature. We have IIT courses also. They teach like a friend. ఇక్కడ నేను నర్సరీ నుంచి ఇప్పటి వరకు 8th క్లాస్. నేను ఇప్పుడు లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ ని ఎట్లా ఫేస్ చేయాలో మన టీచర్స్ మనకు చెప్తారు, గైడెన్స్ ఇస్తారు. సత్యం సార్ ప్రిన్సిపల్ గా వచ్చిన తర్వాత మాకు ఈ స్కూల్లో చాలా చేంజెస్ వచ్చాయి. మాకు టూర్ కి తీసుకెళ్లారు. యాన్యువల్ డే కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. మాకు మదర్ తర్వాత టీచర్సే సెకండ్ మదర్ అని అంటారు కదా. తల్లిదండ్రులకు మనవి, మీ పిల్లలను ఏదైనా పాఠశాలలో జాయిన్ చేసేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి జాయిన్ చేయండి. వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి. ముఖ్యంగా మా 7 బ్రాంచ్లలో మీరు ఎక్కడ జాయిన్ చేసినా కూడా పిల్లలకు మంచి భవిష్యత్తు విలువలతో కూడిన విద్యను అందిస్తామని చెప్పేసి ఘంటాపదంగా మేము చెప్తున్నాము. విశ్వభారతి స్కూల్ మేము ఇంతకుముందు ఈ మీడియం ముందు ఇప్పుడు ఇంతవరకు వచ్చినామంటే మా అమ్మ అక్కడ అమ్మవారు సరస్వతి ఆలయానికి పక్కనే నియర్ బై. విశ్వభారతి హై స్కూల్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుంది అంటున్నారు. ఫీ పెంచే ఛాన్స్ ఉందా? ఏదైతే ఫీజు ఉందో ఇప్పటి వరకు అదే ఫీజుతో రన్ చేస్తామండి. ఎవరైతే నర్సరీలో జాయిన్ అవుతున్నారో 10th వరకు కూడా ఇక్కడే చదవడానికి సుముఖంగా ఉన్నారు. ఎందుకు అంటే ఈ ఎన్విరాన్మెంట్ అలాంటిది. నా పేరు నందిని, నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ నర్సరీ నుండి చదువుతున్నాను. ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. IIT టీచర్స్ కూడా వచ్చారు. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చాలా డిఫికల్ట్గా ఉంటాయి, కానీ మా సార్ చాలా అర్థమయ్యే విధంగా చెప్తారు. కొందరు పేరెంట్స్ తో కూడా మనం మాట్లాడి చూద్దాం. ఎందుకు బాగా నచ్చింది స్కూల్? మీకు పాటు సంస్కారం ఇచ్చారు. సంస్కారం అది చాలా ఈ రోజుల్లో చాలా కావాల్సింది. అది ఇంకా ఏం యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ? మంచి గేమ్స్ అయినా కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినా ఏవైనా చాలా బాగా చేస్తారు. మళ్ళీ పోతే మాకు అందుబాటులో ఉన్న స్కూల్ కూడా దగ్గరలో, ప్రిన్సిపల్ కూడా బాగున్నాడు. ఫీ ఎలా ఉంది? బయట కంటే చాలా తక్కువ ఉంది. పిల్లలకు మంచి క్వాలిటీ విద్యతో పాటు వారి శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి స్పోర్ట్స్ అయితే చాలా అవసరం. విశ్వభారతి హై స్కూల్లో చూడొచ్చు, అన్ని రకాల యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి. వర్గల్ విశ్వభారతి హై స్కూల్లో సరౌండింగ్స్ 20 కిలోమీటర్స్ వరకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. బస్ సౌకర్యం కూడా ఉంది. East or West, Vishwabharati best.